ఈ రోజు మా ఎస్ఎస్ స్కూల్లో దీపావళి పండుగ జరుపుకుంటున్నాము. పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకొని వచ్చారు. స్టూడెంట్స్ పూలు తీసుకొని వచ్చారు. బంతి పూలు, మందార పూలు, చామంతి, గులాబీ పూలు తెచ్చారు. ఆ పూలతో మా టీచర్స్ ముగ్గును అందంగా అలంకరించారు. పిల్లలు స్వీట్స్ తీసుకొని వచ్చారు. అందరికి పంచారు. ఆ ముగ్గు దీపాలతో అలంకరించారు. ముగ్గుని ఏ విధంగా అలంకరించారో చూద్దాం. అలాగే దీపావళి పండుగ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా ఫ్రెండ్ చెప్తాడు. ఇంకా దీపావళి పండుగను భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగ. దీపావళి అనే పదం సంస్కృతంలో దీపాల వరుసలు అని అర్థం. ఇప్పుడు మా ఫ్రెండ్ దీపావళి పండుగ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు. వినండి పిల్లలు. చిల్డ్రన్స్, దీపావళి టపాసులు కాల్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తాను. దీపావళి రోజు కాటన్ దుస్తులు వేసుకోవాలి. దీపాలకు దూరంగా ఉండాలి. అమ్మా నాన్న ఉన్నప్పుడే మనము టపాసులు కాల్చాలి. ఒక టపాసును ఒక్కసారే కాల్చాలి. అన్ని ఒకేసారి కాల్చొద్దు. పిల్లలు కాల్చేటప్పుడు పెద్దవారి మధ్యలో ఉండడం మర్చిపోవద్దు. 85 డెసిబెల్స్ టపాసుల శబ్దము అంతకంటే ఎక్కువ శబ్దం ఉన్నచో చెవులలో కాటన్ పెట్టుకోవాలి. పిల్లలను ధనుల నుంచి దూరంగా ఉంచాలి. టపాసులు కాల్చేటప్పుడు పొడవైన క్యాండిల్ ని లేక కాకరవత్తిని ఉపయోగించాలి. మ్యాచ్ బాక్స్ వాడకూడదు. టపాసులు కాల్చేటప్పుడు ఒక బకెట్ నిండుగా నీళ్లు పెట్టుకోవాలి. ప్రమాదం జరిగినప్పుడు వాటిని ఉపయోగించవచ్చు. టపాసులు ఒకవేళ చేతిలో పేలినప్పుడు నీటితో చల్లార్చాలి. ప్రథమ చికిత్స చేయాలి. డాక్టర్ వద్దకి తీసుకెళ్లాలి. గుంపులున్న చోట ఇరుకైన ప్రదేశాలలో టపాసులు కాల్చవద్దు. ఫర్నిచర్, క్లాత్స్ కాలిపోయే ప్రమాదం ఉంది. గ్యాస్ లీకేజ్ జరగవచ్చు. పెద్దవారు లేకుండా పిల్లలు ఒకరే టపాసులు కాల్చొద్దు. సీసాలలో, డబ్బాలలో పెట్టి కాల్చరాదు. ధ్వని పెద్దగా కావాలని కొంతమంది పిల్లలు డబ్బాలలో, సీసాలలో పెట్టి కాలుస్తారు. టపాసులు కాల్చిన తర్వాత అది కాలిందా లేదా అని టెస్ట్ చేయవద్దు. కొత్తది కాల్చుకోవాలి. దీపావళి పండుగ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లు జాగ్రత్తను మనం పాటించినట్లయితే మన ఆరోగ్యము కాపాడుకుంటాము. పాటిస్తారు కదూ. థ్యాంక్ యూ. ఇప్పుడు విన్నారు కదా, మీరందరూ పాటిస్తారా? తప్పకుండా పాటించండి. మళ్ళీ ఒకసారి హ్యాపీ దీపావళి.
సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.